శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. భారతదేశంలో సంగీతం అనేది కేవలం మనసుని సంతోషపెట్టడం వరకు మాత్రమే పరిమితమైన కళ కాదు. అది మోక్షమును చేకూర్చగలిగిన విద్య. నాదోపాసన చిట్ట చివరికి మోక్షాన్ని ఇవ్వగలదు. ఆ సంగీతం యొక్క వైభవాన్ని నవరత్నమాలికా స్తోత్రంలో కాళిదాస మహాకవి మాట్లాడుతూ, సరిగమపద నిరతాం వీణా సంక్రాంత కాంత హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం అంటాడు. పంచకృత్యములను ఎప్పుడూ పరదేవత చేస్తుంటుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అని. ఈ పంచకృత్యపరాయణ అయిన పరదేవత ఎడతెరిపి లేకుండా ఇంత కార్యాన్ని సమస్త బ్రహ్మాండముల యందు ఎట్లా నిర్వర్తించగలుగుతోంది అని అంటే, కాళిదాస మహాకవి అన్నాడు, ఆమె అంత ప్రశాంతంగా ఉన్న కారణం చేత ఇన్నిటినీ నిర్వహించగలుగుతోంది అన్నాడు. ఆ ప్రశాంతత ఎక్కడి నుంచి లభిస్తోంది అంటే, సరిగమపద నిరతాం వీణా సంక్రాంత కాంత హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం. ఆ తల్లి ఎప్పుడూ కూడా వీణ మీద సరిగమపదని అనబడేటటువంటి ఆ సప్తస్వరాలు మ్రోగిస్తూ అవి తానే వింటూ పరమానంద పడిపోతూ ఉంటుంది. ఆవిడ ఆ సంగీతాన్ని వింటున్న కారణం చేత అంత ప్రశాంత చిత్తురాలై ఉంటుంది. అంత ప్రశాంత చిత్తురాలై ఉంటుంది కాబట్టి పంచకృత్యములను అనేక కోట్ల బ్రహ్మాండముల విషయంలో నిర్వర్తించగలుగుతోంది. అంటే సంగీతం యొక్క శక్తి ఎంతటిదో మనకి తెలుస్తుంది. సాధారణంగా మాట్లాడుతూ సంగీతం విషయంలో అది సామవేద సంబంధం, శాంతికారకం. ఎవరు సామవేదం చదువుకుంటారో, సామవేదం చదువుతారో వాళ్ళు ఇతరులకు శాంతినివ్వగలుగుతారు అని. సామ అంటే శాంతి. సామవేదాంతర్గతమైన సంగీతం కూడా శాంతికారకం, అందులో అనుమానం లేదు. కానీ అంతవరకు మాత్రమే పరిమితం కాదు. నిజానికి ఈ దేశం ఇంత వృద్ధిలోకి రావడానికి కారకులైనటువంటి గొప్ప గొప్ప విజ్ఞానవేత్తలు ఎవరున్నారో వాళ్ళు తమ జీవితంలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావించారు. మేము ఇంత గొప్ప గొప్ప విషయాల్ని నిర్వర్తించగలగడానికి కారణము సంగీతమే అని చెప్పారు. అసలు భారతదేశం యొక్క అణుశక్తి సంబంధమైన పరిజ్ఞానాన్ని మలుపు తిప్పిన మొట్టమొదటి శాస్త్రవేత్త హోమీబాబా గారు. ఆ హోమీబాబా గారు భారతదేశంలో అణుశక్తి కర్మాగారములను నిర్మించడానికి ప్రధాన కారణమైనాడు అని దాని తాత్పర్యం. ఆయన మహారాష్ట్రలో తారాపూర్లో, రాజస్థాన్లో రాణా ప్రతాప్ సాగర్లో, తమిళనాడులో కల్పకంలో అణుశక్తి కేంద్రాలు ఏర్పడడానికి ఆద్యుడు, ప్రధాన కారకుడు. విశేషించి ఆయన కష్టపడడం అంటే ఆయన తర్వాతే. ఆయనకి ఎంత ఇష్టం అంటే కష్టపడడం, ఒక క్షణకాలాన్ని కూడా ఆయన దుర్వినియోగం చేసేవారు కాదు. ఎవరైనా లబ్ధప్రతిష్ఠులైన వ్యక్తులు శరీరత్యాగం చేస్తే వారు ఏ సిద్ధాంతాలు నమ్ముకున్నారో దానికోసం కష్టపడడమే వారికి ఇవ్వగలిగిన నిజమైన నివాళి అంటుండేవారు. ఆయన శరీరం విడిచిపెట్టినప్పుడు కాంచనగంగా అని ఒక విమాన ప్రమాదంలో ఆయన జనవరి 24, 1966లో శరీరం వదిలిపెట్టారు. ఆ ప్రమాదంలో విడిచిపెట్టినప్పుడు ఆయన సిద్ధాంతాల్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఆయన అంతేవాసులందరూ కూడా ట్రాంబే అణు కర్మాగారంలో
ఆ రోజున చాలా ఎక్కువ పని చేశారు. ఎందుకనంటే వెళ్ళిపోయినటువంటి హోమీ బాబా గారు సంతోషించాలి అంటే కష్టపడాలి అని. అంటే కష్టపడడం అన్నది హోమీ బాబా గారికి అంత ఇష్టమైన విషయం. ఆయన అంత కష్టపడగలగడం, అన్ని గొప్ప గొప్ప నిర్ణయాలు చేయడం, భారతదేశాన్ని శాస్త్రపథంలో నడిపించగలగడం దేని వలన సాధ్యమైంది అంటే ఆయనే ఒక చోట చెప్పుకున్నారు, నాకు దక్షిణ భారత సంగీతం అంటే విశేషమైన మక్కువ. ఎవరైనా గురుముఖత సంగీత విద్య నేర్చుకుని అంత బాగా పాడగలిగిన వారి కచేరీ అయితే నేను తప్పకుండా కచేరీకి వెడతాను. సంగీతం వినడంలో నేను ఎనలేని ప్రశాంతతని పొందుతాను. ఎంత ప్రశాంతత పొందుతానో అంత బాగా ఆలోచించగలను. ఎంత బాగా ఆలోచించగలనో అంత మంచి నిర్ణయాలు చేయగలను. నేను ఈ దేశానికి ఇంత సేవ చెయ్యగలగడానికి కారణం నాకు దక్షిణ భారత సంబంధమైన మంచి సంగీతం అందడమే అని ఆయన చెప్పుకున్నారు. అట్లాగే మీరు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి జీవిత చరిత్ర చదివితే అద్భుతమైన విషయం ఒకటి కనపడుతుంది. విక్రమ్ సారాభాయ్ గారు కూడా ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోవడానికి, సమయాన్ని వృధా చేయడానికి, ఏమి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ కూర్చోవడానికి అంగీకరించేవారు కాదు. ఆయన అహ్మదాబాద్ నుంచి బరోడా రైల్లో వెడుతున్నప్పుడు సమయం వృధా కాకూడదని రీసెర్చ్ స్కాలర్స్ని 2-3 తన దగ్గర కూర్చోపెట్టుకొని ఆయన బరోడా చేరుకునే వరకు కూడా వాళ్ళతో ఆ పరిశోధనా సంబంధమైన విషయాలు మాట్లాడేవారు. ఆయన ఎక్కడికైనా ఇతర దేశాలకు కానీ ఇతర నగరాలకు కానీ విమానంలో వెళ్ళేటప్పుడు ఆయన విమానం ఎక్కే పర్యంతము విమానాశ్రయంలో ఎక్కడైనా ఒక మూల చోటు చూసుకుని ఈ పరిశోధన చేసే విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ని తన చుట్టూ పెట్టుకొని వాళ్ళతో ముఖ్యమైన విషయాలు మాట్లాడి విమానం ఎక్కడానికి ప్రకటన జరిగిన తరువాత విమానం ఎక్కేవారు. అంటే ఒక్క క్షణకాలాన్ని కూడా ఆయన వృధా చేసేవారు కాదు. ఆయన శరీరం వదిలిపెట్టిన చిట్ట చివరి రోజున కూడా కేరళ తుంబా స్పేస్ రీసెర్చ్ సెంటర్లో అనేక మందితో అనేక సమావేశాలు నిర్వహించి ఈ దేశ పురోగతి కోసం మాట్లాడి వెళ్ళి నిద్రపోయి ఇక నిద్రలోంచి లేవలేదు. ఆయనకి సంగీతమన్నా నృత్యమన్నా ఎంత ఇష్టము అంటే ఆయన వ్యక్తిగతంగా మృణాళిని స్వామినాథన్ అన్న ఒక నృత్య విద్వాంసురాల్ని వివాహం చేసుకున్నారు. ఆయన గురించి మాట్లాడుతూ ఆయన జీవిత చరిత్రలో ఒక చోట ఒక మహానుభావుడు ఒక వ్యాఖ్య చేశాడు, అది హత్తుకుంటుంది. లక్ష్మీదేవి పుట్టుకతో ఆయనని అనుగ్రహించింది. అంత లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. డబ్బున్న వాళ్ళ పిల్లలు చెడిపోతారని అక్కర్లేని మాట ఒకటి లోకంలో ప్రచారంలో ఉంది. అంత లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు అంత బాగా చదువుకుని సరస్వతీదేవి అనుగ్రహానికి తాను పాత్రుడయ్యాడు. అంత కష్టపడి అణుశక్తి ద్వారా ఈ దేశంలో అన్ని రంగాలు అభివృద్ధిలోకి రావాలి అని ఆకాంక్షించినటువంటి విక్రమ్ సారాభాయ్ గారంటే అబ్దుల్ కలాం గారికి ఎనలేని గౌరవం. మీరు విక్రమ్ సారాభాయ్ గారి జీవిత చరిత్ర పుస్తకం చదివితే చిట్ట చివర అట్ట మీద 2 విషయాలు ఉంటాయి. దీస్ ఆర్ ది 2 గ్రేటెస్ట్ కోట్స్ ఆఫ్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అని. అందులో 2వ కోట్లో అంటే ఆయన చెప్పినటువంటి ముఖ్యమైన విషయం, 2వ విషయంలో ఆయన ఒక విషయం చెప్పారు. ఎన్ని శబ్దాలు ఉన్నా ఆ శబ్దాల మధ్యలో ఎక్కడైనా సంగీతం వినపడుతుంటే దాని మీద దృష్టి పెట్టి ఈ శబ్దాలు వదిలిపెట్టి ఆ సంగీతాన్ని ఆస్వాదించగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు ఎవరుంటాడో వాడు చాలా గొప్ప పనులు చేయగలిగిన వాడు అన్నారు. సంగీత ఆస్వాదనం అంత గొప్పది. ఆయన కూడా ఎప్పుడెప్పుడు ఖాళీ దొరికితే అప్పుడప్పుడు వెళ్ళి సంగీత సభల్లో పాల్గొని సంగీత కచేరీలు వినేవారు. సంగీతం వినడం ఏదో సమయాన్ని వృధా చేయడం కాదు. సంగీతం మనిషిని ఎంత విశ్రాంతినిస్తుంది, ఎంత బాగా ఆలోచింపచేస్తుంది, మనసుకి ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది అనడానికి డాక్టర్ హోమీ బాబా గారు, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు చెప్పినటువంటి విషయాలు మనకి మార్గదర్శనాలు. అంత గొప్ప సంగీతాన్ని ప్రపంచ ప్రఖ్యాతం చేసి కారణజన్ముడై
ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొని భారతీయ సంగీతానికే పట్టాభిషేకం చేసిన మహామనీషి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. వారు ఈ పక్కనే ఉన్నటువంటి శంకరగుప్తం గ్రామంలో జన్మించడం మనం చేసుకున్నటువంటి అదృష్ట విశేషం. వారి మాతామహులు అంటే అమ్మగారి నాన్నగారు ప్రముఖ వాగ్గేయకారులు, అపారమైనటువంటి భక్తి తత్పరులు, మాన్యులు ప్రయాగ రంగదాసు గారు. ప్రయాగ రంగదాసు గారి కుమార్తె సూర్యకాంతమ్మ గారు. ఆవిడ భర్త గారు పట్టాభిరామయ్య గారు. ఆవిడ సూర్యకాంతమ్మ గారు తనంత తానుగా గొప్ప వైణికురాలు. ఆమె వీణావాదన యందు అంత విద్వాంసురాలు. తండ్రి పట్టాభిరామయ్య గారు వీణ, వేణువు, వైలిన్ మూడిటిలోనూ కూడా నిష్ణాతులు. ఈ సూర్యకాంతమ్మ గారు బాలమురళీకృష్ణ గారు కడుపులో ఉండగా 8 నెలలు వచ్చినా కూడా రోజు 5-6 గంటలు వీణ వాయించేవారు. చుట్టూ ఉన్న స్నేహితులు, ఇంతసేపు నువ్వు కష్టపడితే లోపల ఉన్న శిశువుకి ఇబ్బంది, అలా వాయించవద్దు అంటే, కాదు నేను నా గర్భస్థమైన శిశువుకి సంగీత పాఠాలు నేర్పుతున్నాను, వాడు ప్రపంచ ప్రఖ్యాత వాగ్గేయకారుడవుతాడు అని చెప్పేవారు. చివరికి జూలై 6 అంటే ఇవాళ సంవత్సరం 1830 బాలమురళీకృష్ణ గారు ఆవిర్భవించారు. ఆయన రాజోల్ తాలూకా శంకరగుప్తంలో వారి అమ్మగారి సోదరి సుబ్బలక్ష్మి గారి ఇంట్లో పుట్టారు. మరి ఏమి ఆ తల్లికి ఆలోచన కలిగిందో తెలీదు. 10 రోజులు అయిపోయిన తర్వాత విజయవాడలో ఉద్యోగం చేస్తున్న భర్తగారు పట్టాభిరామయ్య గారికి కబురు చేశారు, మీరు ఒక్కసారి రండి అని. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో విజయవాడ నుంచి శంకరగుప్తానికి ఆయన సెలవు పెట్టుకుని ప్రయాణం చేసి 12వ రోజుకు వచ్చారు. 15వ రోజున భర్తగారిని దగ్గరికి పిలిచి, కేవలం నేను వంశోద్ధారకుడైన కొడుకుని మీకు ఇవ్వడం కోసమే ఈ లోకంలోకి వచ్చాను. నేను వచ్చిన పని అయిపోయింది. ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు, సంగీతం యొక్క ఎల్లలు పెంచగలిగినవాడు, మన వంశాన్ని పునీతం చేయగలిగిన విద్వాంసుణ్ణి మీకు ఇచ్చాను. నేను నా శరీర యాత్ర పూర్తి చేస్తున్నానన్నారు. ఏదో పురిటి సంబంధమైన పైత్యంతో అట్లా మాట్లాడుతున్నారనుకున్నారు పట్టాభిరామయ్య గారు. కానీ ఆవిడ 15వ రోజున, పురుడొచ్చిన 15వ రోజున శరీరం వదిలిపెట్టేశారు. సూర్యకాంతమ్మ గారు శరీరం విడిచిపెట్టేసేటప్పటికీ గట్టిగా 16 రోజుల పసిగుడ్డు బాలమురళీకృష్ణ గారు. అప్పుడు వాళ్ళ అమ్మగారి సోదరీమణి సుబ్బలక్ష్మి గారు చాలా చిన్న వయస్సులోనే వైధవ్యం పొందారు. ఆ రోజులలో పునర్వివాహం లేక ఆవిడ అట్లా ఉండిపోయారు. ఆవిడ బాలమురళీకృష్ణ గారికి 40వ సంవత్సరం వయస్సు వచ్చేంత వరకు పెంచి పెద్ద చేశారు. నన్ను కనడం కోసమే పుట్టింది ఒక తల్లి, నన్ను పెంచడం కోసమే పుట్టింది ఒక తల్లి అంటుండేవారు బాలమురళీకృష్ణ గారు. ఆయన నిజంగా కారణజన్ముడు. ఎందుకనంటే ఆయనది అనితర సాధ్యమైన సంగీత విద్య. ఆయనతో పోల్చుకోవడం దుస్సాహసం. 6వ సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికీ కచేరీ చేశారు ఆయన. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, సంస్కృత భాషలలో కొన్ని వేల కీర్తనలకి స్వరకల్పన చేశారు. 15వ సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికి 72 మేళకర్త రాగాల మీద ఆయనకి పరిపూర్ణమైన అధికారం లభించింది. గణపతి, లవంగి, సర్వశ్రీ, మహతి, మోహనగాంధీ, పుష్కర గోదావరి, సుషమ, జయ జయలలిత ఇటువంటి రాగాలు కొత్తవి కనిపెట్టారు. బాలాంత్రపు రజనీకాంతరావు గారంటే సంగీత సాహిత్యాలలో తిరుగులేనటువంటి వ్యక్తి. నిజానికి ఈ రాష్ట్రంలో ప్రాతస్మరణీయులైనటువంటి గొప్ప వ్యక్తుల్లో బాలాంత్రపు రజనీకాంతరావు గారు ఒకరు. అటువంటి బాలాంత్రపు రజనీకాంతరావు గారు సంగీతం మీద చేసినటువంటి గ్రంథంలో ఈ శతాబ్దపు వాగ్గేయకారుడు బాలమురళీకృష్ణ గారే అని నిర్ధారించారు. అంత గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు మురళీకృష్ణ. కానీ నీ కంఠం అజరామరమై ఎప్పటికీ నువ్వు బాలమురళీకృష్ణగానే మిగిలిపోతావు అని ఆ రోజులలో హరికథా భాగవతార్ మాన్యులు మసునూరి సూర్యనారాయణ గారు బాలమురళీకృష్ణ గారి పేరుకి ముందు బాల చేర్చారు. మురళీకృష్ణ బాలమురళీకృష్ణ అయ్యారు. దానికి కారణం ఆ ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ గారు ఆయన పేరు ముందు బాల చేర్చడం.
అట్లా పుట్టుకతో ప్రారంభమైనటువంటి ప్రస్థానం గురువుగారు పారుపల్లి రామకృష్ణయ్య గారి దగ్గర కొత్త మలుపులు తిరిగింది. అసలు ఆయన వృద్ధిలోకి రావడానికి కావలసినటువంటి విద్యని, సంస్కారాన్ని అంతటినీ కూడా పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు అందించారు. బాలమురళీకృష్ణ గారు ఒక మాట అంటుండేవారు, సంగీతం నాకు తెలియదు కానీ సంగీతానికి నేను తెలుసు అనేవారు. అంత చతురులు. ఆయన జీవితంలో కర్ణాటక సంగీతం గురించి ప్రముఖంగా చెప్పినటువంటి మాట లోకంలో చాలా ప్రఖ్యాతి పొందింది. శాస్త్రీయ సంగీతం జీవనది. ఈ భారతీయ సంగీతం అంతం లేకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ సంగీతానికి ఏదో అవరోధం కలుగుతుందని, ఇది అంతరించిపోతుందని బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. సనాతన ధర్మంలో భక్తి జ్ఞాన వైరాగ్యముల విషయంలో కానీ, శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయాలకి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగితే భగవంతుడే మళ్ళీ అవతార స్వీకారం చేసి గురువు రూపంలో వచ్చి పునరుద్ధరించినట్లే భారతీయ సంగీత వైభవాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చెయ్యడానికి కారణజన్ములైన వారు వస్తారు అంటుండేవారు. 28 చలనచిత్రాలకి సంగీతం చేకూర్చారు. 5 చలనచిత్రాలలో స్వయంగా నటించారు. 300 చలనచిత్ర గీతాలు పాడారు. దాదాపు 500 కీర్తనలు స్వయంగా రచించి స్వరపరిచి పాడారు. ప్రపంచమంతటా 25,000కి పైగా కచేరీలు చేశారు. చెన్నై మ్యూజిక్ అకాడమీ వారు సంగీత కళానిధి ఇచ్చారు. ఫ్రెంచ్ ప్రభుత్వం వారు తమ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం చెవలియర్ ఆఫ్ ది ఆర్డర్ డి ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ అని ఫ్రెంచ్ ప్రభుత్వం బహూకరించింది. జర్మన్ ప్రభుత్వం ఆయన సంగీతానికి బెస్ట్ గ్లోబల్ సింగర్ అవార్డ్ బాలమురళీకృష్ణ గారికి ఇచ్చింది. ఆ తర్వాత భారతీయ సంగీతంలో అటువంటి అవార్డ్స్ విదేశాలలో పొందిన వారు ఎవరూ లేరు. అది ఒక్క బాలమురళీకృష్ణ గారికే చెల్లింది. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చింది. ఆయన ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత అప్పుడు మద్రాస్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి డైరెక్టర్గా పనిచేశారు. విజయవాడ సంగీత కళాశాలకి ప్రిన్సిపాల్గా పనిచేశారు. తిరువాయూర్ త్యాగరాజ ఆరాధన కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ఆయన కొత్త రాగాలు సృజించినప్పుడు, ఆయనకి బిరుదులు వచ్చినప్పుడు నిజానికి దక్షిణ భారతదేశంలో ఒక పెనుదుమారం బయలుదేరింది. కొంతమంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులు, వీణకి సంబంధించిన ఎస్ బాలచంద్ర గారు, సంగీతంలో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గారు మొదలైన వారు కొత్త రాగములు సృష్టించడం అన్నది ఉండదు అని ఒక వివాదాన్ని సృష్టించారు. ఎంత నిర్భయులంటే బాలమురళీకృష్ణ గారు దాని మీద డిఫామేషన్ సూట్ వేశారు, పరువు నష్టం దావా వేశారు మద్రాస్ హైకోర్టులో. వేస్తే చిట్ట చివరికి సెమ్మంగుడి శ్రీనివాస అయ్యం గారు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పవలసి వచ్చింది. బాలమురళీకృష్ణ గారు రాగాలు కనిపెట్టారనడం విషయంలో ఎటువంటి అనుమానం లేదు అని. ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పాలి అంటే బహుశः నా శక్తి సరిపోదు. నాకు 1 సంగీతం రాదు, 2 నేను సంగీతంలో ప్రవేశం కూడా పొందలేదు. అటువంటి నేను బాలమురళీకృష్ణ గారి గురించి మాట్లాడడం చాలా సాహసం అవుతుంది. కాబట్టి బాలమురళీకృష్ణ గారి గురించి నిజానికి ఎంత గొప్ప గొప్ప విద్వాంసులు కితాబులు ఇచ్చారు అన్న విషయాన్ని పరిశీలనం చేస్తే అటువంటి మహానుభావుడు తెలుగువాడవడం, అటువంటి మహానుభావుడు అన్ని కీర్తనలు ఆయన పాడడం, ఆ కీర్తనలు మనం వినే అదృష్టాన్ని పొందడం మనం చేసుకున్న ఎంత గొప్ప సౌభాగ్యమో మనకు అర్థమవుతుంది. పండిట్ జస్దాస్ గారు ఆయన గురించి మాట్లాడుతూ, బాలమురళీకృష్ణ గారు కేవలం గాయకుడు కాదు, ఆయనే ఒక గొప్ప సంగీత సిద్ధాంతం. ఆయన దగ్గర కూర్చుంటే ఒక సంగీత సిద్ధాంతం దగ్గర కూర్చున్నట్టే. హద్దులు లేని సంగీత జ్ఞాని. ఆయన జ్ఞానమునకు ఇది హద్దు, ఇంతవరకు తెలుసు అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అవలీలగా మాధుర్యాన్ని, లయబద్ధంగా తాళాన్ని, రాగవిస్తారాన్ని సాధించగల నేర్పరి అని బాలమురళీకృష్ణ గారికి కితాబునిచ్చారు. పండిత్ హరిప్రసాద్ చౌరాసియా
ప్రముఖ వేణుగాన విద్వాంసులు. ఆయన బాలమురళీకృష్ణ గారి గురించి మాట్లాడుతూ, ఆయన ఒక ప్రాంత సంగీత విద్వాంసుడే కానే కాదు, విశ్వమంతటా భారతీయ సంగీత వైభవాన్ని చవిచూపిన మహావిద్వాంసుడు. సందర్భోచితంగా పలకడం, సంగీతపరమైన ఊహోపోహలు ఆయనకు కూసు విద్య అని కితాబునిచ్చారు. డాక్టర్ ఎన్ రమణి, ఆయన కూడా ప్రముఖ వేణుగాన విద్వాంసులు. ఆయన కొన్ని శతాబ్దాలకు ఒక్కసారి ప్రభవించే మహాసంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ గారు. ఇక పోల్చడానికి లేని అరుదైన సంగీత నిధి. బాలమురళీకృష్ణ గారితో పోల్చుకోవడం ఎంత దుస్సాహసమో అటువంటి మహానుభావుల యొక్క మాటల వలన తెలుస్తుంది. టిఎం కృష్ణ గారని, ఆయన సాంప్రదాయోల్లంఘన లేకుండా నిర్భయంగా సంగీత ప్రయోగాలు చేసి కర్ణాటక సంగీత హద్దులు దిగంతాలకు మార్చిన మహావిద్వాంసుడు అని చెప్పారు. ఆయన ప్రయోగాలు చేశారు, కానీ సంప్రదాయాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. సంప్రదాయమునందే నిష్ఠతో ఉండి కర్ణాటక సంగీత వైభవపు ఎల్లలు దిగంతముల వరకు తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు. ప్రిన్స్ రవివర్మ ఆయనకి ప్రత్యక్ష శిష్యుడు, ట్రావెన్కోర్ రాజవంశానికి వారసుడు. ప్రిన్స్ రవివర్మ గారు తన గురువుగారి గురించి మాట్లాడుతూ, సంపూర్ణమైన సంగీత విద్వన్మణి, ఆయనకు తెలియని సంగీత రహస్యాలు లేవు. బాణీలు కట్టి స్వరపరిచి పాడి క్రొత్తవి కనిపెట్టి ఎందరికో బోధించిన పరిపూర్ణుడు. ఆయన సంగీతం ఏదో వినూత్న స్థాయి నుండి ఉద్భవించినది అని చెప్పారు. అజయ్ చక్రవర్తి పాటియాలా కాసూర్ ఘరానా గాయకుడు. ఆయన బాలమురళీకృష్ణ గారి గురించి చెప్తూ, భారతదేశంలో జన్మించిన సంగీతవేత్తలలో అత్యున్నతమైన స్థాయిని పొందినవారు బాలమురళీకృష్ణ గారు. ఆయన సృజనాత్మక శక్తికి అంతు లేదు. శమ్మంగుడి శ్రీనివాస అయ్యంగారు గారు బాలమురళీకృష్ణ గారు వివాదం పడిన మాట వాస్తవమే అయినా తర్వాత ఒకరినొకరు ఎంత గౌరవించుకున్నారంటే కలిసి కచేరీలు కూడా చేశారు. శమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గారు బాలమురళీకృష్ణ గారి గురించి మాట్లాడుతూ, బాలమురళీకృష్ణ గారిది ఒక అద్భుతమైన కంఠం, అది దైవదత్తం. సృజన స్థిరంగా ఉంటూ సంప్రదాయంలో ఆహ్వానించదగిన నూతనత్వం బాలమురళీకృష్ణ గారికి మాత్రమే చెందిన సొత్తు అని చెప్పారు. లాల్గుడి జయరామన్ గారు, బాలమురళితో కచేరీ ఎంతో సంతోషం, అదే సమయంలో సాహసం. ఎందుచేతనంటే కచేరీలో ఊహకందనివి, తక్షణంలో చేసే ఆయన ఊహ, కించిత్ దోషం లేని లయ, అనితర సాధ్యమైన ప్రజ్ఞ. అందుకే ఆయన ప్రక్కన కూర్చుని కచేరీ చేయడం అంటే జీవితంలో అదొక మహాద్భుతమైన అనుభవం, అంత సంతోషం. అదే సమయంలో ఎప్పుడు ఏ క్షణాన ఎట్లా ప్రతిపాదన చేస్తారో, ఎట్లా ఆయన కించిత్ దోషం లేకుండా ఊహకందని రీతిలో పాడతారో తెలియదు. కాబట్టి ఆయన పక్కన కూర్చుని పాడడం కూడా సాహసం అని చెప్పారు. అదే మాట అన్నవరపు రామస్వామి గారు కూడా చెప్తూ ఉంటారు, అట్లాంటి వ్యక్తి ఉండడండి ఇంకా సంగీతంలో అని. ఎల్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, ప్రపంచ సంగీత విధానాలలో తిరుగులేని అవగాహన కలిగిన భారతదేశ అత్యంత అరుదైన సంగీతజ్ఞులలో ఒకడు బాలమురళీకృష్ణ గారు అని చెప్పారు. నేదునూరి కృష్ణమూర్తి గారు విశాఖపట్నంలో ఉండేవారు. వారు బాలమురళీకృష్ణ గారి గురించి మాట్లాడుతూ, దైవదత్తమైన గాత్రంతో కించిత్ అపభ్రంశం కాకుండా ఎంత వేగంగానైనా సంగతులు పలకగల మహాగాయకుడు బాలమురళీకృష్ణ గారు అని చెప్పారు. ఓలేటి వెంకటేశ్వరులు గారు ఎవ్వరినీ అనుకరించకుండా తనదైన శైలిని జగద్విఖ్యాతం చేసిన అపరూప గాయకుడు బాలమురళీకృష్ణ గారు అని చెప్పారు. సుధా రఘునాథన్ ఎంఎల్ వసంతకుమారి గారి శిష్యురాలు, బాలమురళీకృష్ణ గారితో కొన్ని కచేరీలు కూడా చేశారు ఆవిడ. ఆ గాత్రం భావ ప్రకటన, సంగీత సంప్రదాయాల కలబోత,
తరతరాల గాయకులకు ఆదర్శంగా నిలిచే మహనీయమూర్తి బాలమురళీకృష్ణ గారు అని కితాబునిచ్చారు. కేజే యేసుదాస్ గారు బాలమురళి వాగ్గేయకారుడు, అనేక వాద్యములు మ్రోగించడంలో దిట్ట, నా సంగీతానికి ప్రేరణ అని చెప్పుకున్నారు. కమల్ హాసన్ ప్రముఖ నటుడు, ఆయనకి బాలమురళీకృష్ణ గారితో మంచి అనుబంధం ఉంది. ఆయన బాలమురళీకృష్ణ గారి గురించి మాట్లాడుతూ, బాలమురళి కేవలం సంగీతజ్ఞుడే కాదు, గొప్ప మానవతామూర్తి, అట్టివారే ఇంత గొప్ప సంగీతజ్ఞులు కాగలరు అని చెప్పారు. ఇళయరాజా గారు, బాలమురళిది దైవీ సంబంధమైన సంగీతం, అది దైవదత్తమైన గొప్ప సంగీత ఝరి, దాని ఆధ్యాత్మ శక్తి అన్ని ఎల్లలు దాటిపోయింది అని చెప్పారు. ఆయన లేకపోయినా ఆయన సంగీతం కొన్ని శతాబ్దాల పాటు అజరామరంగా అట్లాగే ఉండిపోతుంది అని చెప్పారు. కళాతపస్వి స్వర్గీయ కె విశ్వనాథ్ గారు, బాలమురళి సంగీత జ్ఞానం కళాకారునికి ఉండవలసిన వినయం ఖచ్చితమైన కలబోత అయి సాకారంగా నిలబడిన మూర్తి. అంటే బాలమురళీకృష్ణ గారు సంగీత జ్ఞానమే కాకుండా కళాకారునికి ఉండవలసిన వినయం కూడా అంత ఉండి రెండూ కలగలిసినటువంటి మూర్తి. సంగీత పవిత్రతకు భంగం కలగకుండా సామాన్యులకు కూడా సంగీతాన్ని అందించి కృతకృత్యుడైన విద్వాంసుడు అని కితాబిచ్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ, బాలమురళి నాకు ప్రేరణ, ఆదర్శం. ఆయన పాటలు సంగీత పాఠాలు, అప్రయత్నంగా పలికే ఖచ్చితమైన స్వరం, సృజన, ఏ సంగీతపరమైన విషయంపైనైనా ఆయనకున్న అధికారం బహు ప్రశంసనీయం. ఏఆర్ రెహమాన్ గారు మాట్లాడుతూ, బాలమురళీకృష్ణ గారు సంగీత దార్శనికుడు, భారతీయ సంగీతానికి చలనచిత్ర సంగీతానికి ఆయన సేవలు చిరస్మరణీయాలు. బాలమురళి ప్రజ్ఞా పాఠమాలకు పై వ్యాఖ్యలు గీటురాళ్ళు. బాలమురళీకృష్ణ గారు ఎంత గొప్పవాడు, ప్రపంచవ్యాప్తంగా అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న విద్వాంసుడు. భారతదేశంలో ఆయన కాలంలో ఉన్న సంగీత విద్వాంసులు అందరి చేత కూడా అంత గొప్పగా ప్రశంసలు పొందారు అంటే అటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రంలో పుట్టడం, ఆయన జయంతి ఉత్సవాలు మనం చేసుకోవడం ఆయనకి కాదు గొప్ప, మన అదృష్టం. అటువంటి మహానుభావుడికి జయంతి ఉత్సవం చెయ్యకపోతే మనం ఏదో దోషం చేసినట్టు, చెయ్యడం ద్వారా మన మర్యాద నిలబెట్టుకున్నట్టు. అంతటి కారణజన్ముడు, ఇంత పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తికి ఇక్కడ ఈ సత్సంగ సభ్యులందరూ కలిసి జయంతి ఉత్సవం చేయడం వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతోషకారణం. ఆయన కేవలం గాయకుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప గొప్ప కీర్తనలు రచన చేశారు. రచన చేసి స్వరపరిచి వాటిని పాడారు. పాడడమే కాదు, ఆయనకి ఒక్కొక్క సంగీత పరికరాన్ని వాయించడంలో ఉన్న ప్రజ్ఞ కొంతవరకు మాత్రమే పరిమితమైనది కాదు. అన్నవరపు రామస్వామి గారితో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. సంగీతం పాడితే ఆయనది ఎంత పెద్ద స్థాయో, ఎంతటి సర్వజ్ఞుడో, ఆయనకి తెలియని సంగీత రహస్యాలు లేవో. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి గురించి ఎట్లా చెప్పుకునేవారో ఆయనకి తగిన శిష్యుడు బాలమురళీకృష్ణ గారు. మళ్ళీ అందుకే గురువు అంటే అంత గౌరవం, గురువు మీద కీర్తనే చేసుకున్నారు. బాలమురళీకృష్ణ గారు మాట్లాడినా, అన్నవరపు రామస్వామి గారు మాట్లాడినా, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి మీద మాట్లాడితే ఇప్పటికీ కంఠం గాద్గదికమైపోయి నోట మాట రాక వెక్కిళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇప్పటికి అన్నవరపు రామస్వామి గారు నాతో ఫోన్లో మాట్లాడుతుంటే వాళ్ళ గురువు గారి గురించి ప్రస్తావన వస్తే కొద్ది క్షణాల సేపు నోట మాట రాక కంఠం గాద్గదికమైపోయి అప్పుడు మళ్ళీ స్పష్టత తెచ్చుకుని అప్పుడు మాట్లాడతారు. శతాధిక వృద్ధులు, కానీ గురువుగారంటే అంత గౌరవం. అటువంటి గురువు దగ్గర శిక్షితులైనటువంటి మహానుభావుడు బాలమురళీకృష్ణ గారు. ఆయన కేవలం గానం చేయడం ఒక్కటే కాదు, అనేక వాద్యాలు తెలుసు. అందులో ప్రత్యేకించి వయలిన్, మృదంగం,
కంజీర, ఈ మూడిటిని వాయించడంలో బాలమురళీకృష్ణ గారితో సమానమైన విద్వాంసుడు ఉన్నాడని చెప్పడం కూడా కష్టమండి. ఎందుకంటే ఆయనకి ఈ మూడిటిలో తెలియనివి ఉండేవి కావు. ఆయన కచేరీ చేసేటప్పుడు వైలిన్ వాయించమని పిలిస్తే నిజంగా చెప్పాలంటే చాలా భయం వేసేది. ఈయనకి వైలిన్ వాయించడానికి వెళుతున్నాం, ఈయనకి తెలియందేం లేదు, ఏం సంగతులు వేస్తారో, ఏ స్వరాలు వేస్తారో, చిన్న తేడా వస్తే పట్టుకుంటారు. ఎందుకనంటే ఆయనకి తెలియందేం లేదు. ఈ మూడు వాద్యముల యందు అంతటి నిష్ట కలిగిన వారు, అంతటి ప్రజ్ఞాపాఠవములు ఉన్నవారు అని అన్నవరపు రామస్వామి గారు అంటూ ఉంటారు. ఒక వ్యక్తి ఇన్ని చెయ్యడం అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. నిజానికి బాలమురళీకృష్ణ గారి జీవితం పాఠశాల విద్యార్థులకి పాఠ్యాంశంగా రావాలి. ఒక వ్యక్తి కష్టపడి ఎంత పైకి రావచ్చు అన్నదానికి బాలమురళీకృష్ణ గారి జీవితం ఆదర్శం. మన తెలుగువాడు, తెలుగు వాళ్ళకి ఆదర్శంగా విద్యార్థులకి పాఠ్యాంశంలో ఉండవలసినటువంటి మహానుభావుడు బాలమురళీకృష్ణ గారు. కాబట్టి ఆయన అంత గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన పాట మనందరం వింటాం, కానీ ఆయన వాద్యములు మ్రోగించడం కూడా ఎంత సంతోషంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత నవ్వుతూ అవి వాయిస్తారు అన్నది ఒకప్పుడు జరిగిన విషయమైనా ఇవాళ మన అదృష్టం ఏంటంటే సాంకేతిక అభివృద్ధి బాగా వచ్చినటువంటి కారణం చేత అది చూడాలి అని అనుకుంటే అది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఇవాళ మీరు దాన్ని చూడాలి అనుకుంటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళారనుకోండి, బాలమురళీకృష్ణ గారు, నేను ఇలా అన్నానని కాదు, జగదేక వీరుని చలనచిత్రంలో ఒక ఎన్టీ రామారావు గారే అనేక వాద్యాలు మ్రోగించినట్టు ఈ మూడు వాద్యాల్ని బాలమురళీకృష్ణ గారే అంత బాగా వాయిస్తున్నటువంటి సన్నివేశానికి సంబంధించిన దృశ్యాలు కనపడతాయి మీకు. ఆయన అనేక చోట్ల వాద్యాలు మ్రోగిస్తున్నటువంటి వైనం, దాన్ని దర్శిస్తే, దాన్ని చూస్తే అబ్బా, మనవాడు అంటే ప్రేమే కదా, మన ఇంట్లో వాడు వృద్ధిలోకి వస్తే సంతోషపడిపోమా, మన తెలుగువాడు ఇంత ప్రతిష్ట వహించి ఇంత బహుముఖ ప్రజ్ఞాశాల అని అంత సంతోషపడిపోతాం. బాలమురళీకృష్ణ గారు ఎన్ని సంగీత పరికరాల్ని అలవోకగా వాయించగలరో, చాలా గొప్పగా సంగీతపు లోతులు తెలిసి కీర్తనలు పాడగలరో, అంత హేళగా జానపద శైలిలో ఉన్న ఒక పాటని కూడా పాడగలరు. అన్నిటిని మించి విశేషం ఏమిటంటే తన మాతామహులు అంటే తల్లివైపు తాతగారు శ్రీ ప్రయాగ రంగదాస్ గారు చేసినటువంటి కీర్తనలకి ఆయన బహుళ ప్రాచుర్యం కల్పించారు. నిజానికి బాలమురళీకృష్ణ గారు అవి పాడుతుంటే విని ప్రిన్స్ రామవర్మ గారు ఆ పాటలు నాకు నేర్పమని అడిగారు. అందులో ఒక్కొక్క చోట పెద్దవాళ్ళు చేసినటువంటి ఉపాసన ఫలిస్తుంది. ఫలించి భగవద్ అనుగ్రహంతో మాత్రమే ఇటువంటి కారణజన్ములు వస్తారు తప్ప అన్ని వేళలా నిజానికి సాధన చేత ఇంత బహుముఖ ప్రజ్ఞ కలిగిన విద్వాంసులు పుడతారని చెప్పడం సాధ్యం కాదేమో అనిపిస్తుంది. నేను ఎందుకు ఇంత గంభీరమైన మాట అనవలసి వచ్చింది అంటే, బాలమురళీకృష్ణ గారి మాతామహులు ప్రయాగ రంగదాసు గారు రామచంద్రమూర్తి మీద కీర్తన చేస్తూ, వసుధను గుడిమెల్లంకను వెలసిన వరగోపాలుడే కాదా, పసివాడగు రంగదాసుని పాలించుట వినలేదా అని ఒక కీర్తనలో రాశారు. ఒక కీర్తన ఇవి 2-3 కీర్తనల్లో ఉందిట. అందులో వసుధను గుడిమెల్లంకను, ఈ గుడిమెల్లంక అనబడే గ్రామం రాజమండ్రికి ఒక 3 గంటలు రోడ్డు మార్గంలో, రహదారి మార్గంలో ప్రయాణం చేస్తే వెళ్ళగలిగినటువంటి ఒక చిన్న క్షేత్రం. ఆ క్షేత్రంలో వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. ఆ వేణుగోపాలస్వామి దేవాలయంలో బాలమురళీకృష్ణ గారి తాతగారు మాతామహులైనటువంటి ప్రయాగ రంగదాసు గారు అంత సేవించి ఉపాసన చేశారు. తరువాత ఆయన భక్తి జ్ఞాన వైరాగ్యములు పొంది ఆంధ్రదేశం విడిచిపెట్టేసి కాశీ ప్రయాగ అటువైపు వెళ్ళిపోయారు. అందుకని ఆయనకి ప్రయాగ రంగదాసు గారు అని పేరు వచ్చింది. ఆ విషయాన్ని స్వయంగా బాలమురళీకృష్ణ గారే చెప్పారు. ఆయన చేసినటువంటి కీర్తనల మీద ఆయనకి అంత గౌరవం.
మా తాతగారు అంత భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడు. అందుకని నేను ఆయన చేసిన కీర్తనలని ప్రచారంలోకి తీసుకురావాలని పాడి అంత ప్రచారంలోకి తీసుకొచ్చారు. అంతేకాదు, నిజానికి వాళ్ళ తాతగారు ప్రయాగ రంగదాసు గారు ఈ గుడిమెల్లంకలో ఉన్న వేణుగోపాల స్వామిని ఉపాసన చేసి ఏమడిగారో, తన వంశంలోనే మళ్ళీ వారసుడిగా విద్వాంసుడిగా రమ్మని ప్రార్థన చేశారో ఏమో తెలీదు, వేణుగోపాల మురళీకృష్ణగా వచ్చారు. అందుకే అంత అనితర సాధ్యమైన ప్రజ్ఞాపాఠవాలు ఏర్పడడం, అంత చిన్న వయస్సులో సంగీతం మీద అంత ప్రభుత్వం కలగడం కేవలం భగవద్దత్తంగా వచ్చినటువంటి జ్ఞానం అది. అటువంటి స్థితిని పొందారు అంటే ప్రయాగ రంగదాసు గారి ఉపాసన బలం అనిపిస్తుంది నాకు. ఆ గుడిమెల్లంక గ్రామం నిజానికి మన సత్సంగ సభ్యులందరం ఒకసారి వెళ్ళి చూసి రావలసింది. అది శంకరగుప్తం రెండూ కూడా. కాబట్టి అటువంటి ఆ గుడిమెల్లంకలో ఉన్న వేణుగోపాల స్వామి వారి అనుగ్రహంతోనే కారణజన్ములై వచ్చినటువంటి బాలమురళీకృష్ణ గారు తన తాతగారు ప్రయాగ రంగదాస్ గారు ఒకప్పుడు తన తల్లి సూర్యకాంతమ్మ గారు అంటే ప్రయాగ రంగదాస్ గారికి కూతురు, ఆ చిన్న పిల్లని పడుకోబెట్టి ఆమెని ఊయల ఊపుతూ ఆమెని జోకొడుతూ ఒక పాట పాడారట. అది విచిత్రం ఏంటంటే శాస్త్రీయ సంగీత పరంగా కాకుండా జానపదులు పాడుకునేటటువంటి పాట రూపంలో ఉందా అనిపిస్తుంది. కానీ ఆ రోజున తాతగారు వాళ్ళ అమ్మగారిని జోలపుచ్చుతూ లాలిస్తూ ఆడిస్తూ ఇట్లా పాడి ఉంటారు అని ఏమి ఊహ చేశారో బాలమురళీకృష్ణ గారు, మనవడు తాతగారిలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ప్రవేశం చేసి తల్లిని కూతురు చేసుకున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు 15 రోజుల గుడ్డుగా ఉండగా వెళ్ళిపోయింది తల్లి. కానీ ఆ తల్లి మీద అంతే భక్తితో ఆ తల్లిని కూతురుగా భావన చేస్తూ తాను తాతయ్య అంటే ఆ పిల్లకి తండ్రి అయి, తాత ఆనాడు పాడిన పాట ఎట్లా పాడి ఉంటారో అట్లాగే పాడారు. ఆ పాట పాడడంలో కూడా మధ్యలో పిల్లతో మాట్లాడినట్లే పాడారు. బహుశः ఆ స్వరాన్ని కానీ అట్లా భావాన్ని కానీ ఒలికించి అట్లా పాడడం అంత తేలిక కాదనిపిస్తుంది నాకు. ఎంత బాగా పాడారో. చిట్టి ఏమేవో చిట్టి ఎంత బాగా పాడారో. తాతగారిలో పరకాయ ప్రవేశం చేసి, నేను మీకు చెప్పాను కదా, మన అదృష్టం ఏమిటంటే ఇవన్నీ ఇవాళ యూట్యూబ్లో లభిస్తాయి. కాబట్టి బాలమురళీకృష్ణ గారు ఎన్ని విధాలుగా గొప్పతనాన్ని పొందినవారు, తాతగారి మీద ఎంత గౌరవం, పరకాయ ప్రవేశం చేసి తల్లిని తాతగా కూతుర్ని చేసుకుని ఎట్లా ప్రేమతో ఆడిస్తూ లాలిస్తూ జోలపాట పాడారో వినాలి అంటే ఇప్పుడు మనం అది చూస్తూ వినడానికి మనకు అవకాశం ఉంది. దాన్ని అందరూ అవధరించవచ్చు, తమ పిల్లలకి కూడా చూపించి చక్కగా మన భారతీయ సంస్కృతి వైభవాన్ని సంగీత వైభవాన్ని ఇటువంటి మహాపురుషుల యొక్క గొప్పతనాన్ని తెలియచేయవచ్చు. కాబట్టి చిట్టి ఏమేవో చిట్టి అంత గొప్ప పాట. ఆయన పరకాయ ప్రవేశం చేసి తల్లికి తాను తండ్రి ఎంత బాగా జోలపాట పాడగలరో అంత బాగా పర్వత శిఖర సమాన స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో కలిసి కర్ణాటక సంగీతాన్ని ఊహకందని రీతిలో జుగల్బందీ చేయగలరు. కర్ణాటక సంగీతంలో కచేరీ చేయడం ఒక ఎత్తు, ఆయన లాంటి మహాప్రాజ్ఞుడికి ఎంత గొప్ప కీర్తనైనా దాన్ని అలా పాడగలగడం గొప్ప విషయం కాదు. ఆయన పాడగలరు. కానీ పండిట్ భీమ్సేన్ జోషి హిందుస్థానీ సంగీతంలో ఆయన హిమవత్ పర్వత శిఖరం లాంటివారు, భారతరత్న పురస్కారం అందుకున్నటువంటి వ్యక్తి. అయితే పండిట్ భీమ్సేన్ జోషి గారు కూడా బాలమురళీకృష్ణ గారికి 2 చేతులెత్తి నమస్కారం చేసి కారణజన్ముడైన సంగీత విద్వాంసుడు అని కొనియాడారు. అటువంటి బాలమురళీకృష్ణ గారికి భారతరత్న లేకపోవడం మన దురదృష్టం. అటువంటి పండిట్ భీమ్సేన్ జోషి గారు హిందుస్థానీ సంగీతంలో మకుటం లేని మహారాజు. ఆయన గురించి మీరు చదివితే ఆశ్చర్యపోతారు, అంత గొప్పగా పాడతారు. ఆయన హిందుస్థానీ సంగీతం, బాలమురళీకృష్ణ గారు కర్ణాటక సంగీతం. ఆ రోజుల్లో ఇది పెద్ద వార్త. ఆయనతో కలిసి జుగల్బందీ.
ఆయన హిందుస్థానీ పాడితే అసలు ఒత్తిడే ఉండదు, అది విచిత్రం. బాబా అక్కడ భీమ్సేన్ జోషి గారు కూర్చున్నారు, హిందుస్థానీ సంగీతంతో సాహసంగా జుగల్బందీ చేస్తున్నాను కర్ణాటక సంగీతంతో, అంతమంది దీని గురించి పరిశీలిస్తున్నారు. ఎంత సంతోషంగా నవ్వుతూ సరస్వతీ స్వాధీనుడు మహానుభావుడు కారణజన్ముడు ఎంత అలవోకగా అసలు పండిట్ భీమ్సేన్ జోషి గారితో కలిసి ఆ శాస్త్రీయ సంగీతంలో జుగల్బందీ చేశారో అసలు చూడడానికే కన్నులకు ఒక పెద్ద పండగలా ఉంటుంది. ఇటువంటి ఇద్దరు విద్వాంసులు కలిసి చేయడమా, పరస్పరం గౌరవించుకుంటూ. ఎంత గొప్ప జుగల్బందీ ఆ రోజుల్లో, అది పెద్ద వార్త, పెద్ద సంచలనం. అంత గొప్ప జుగల్బందీ చేశారు. నేను మీతో 10 మాటలు ప్రస్తావన చెయ్యక్కర్లేదు. ఇవాళ ఉన్న సాంకేతిక పురోభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అయ్యో ఇవి ఎప్పుడో జరిగిపోయాయి, ఇప్పుడు మనకి చూడడానికి అవకాశం లేదు అని బెంగపెట్టుకోక్కర్లేదు. ఒరేయ్, ఈ రాష్ట్రంలో పుట్టిన ఒక మహావిద్వాంసుడు ఇంతంత గొప్ప గొప్ప విషయాలు సాధించాడు. హిందుస్థానీ సంగీతం పండిట్ భీమ్సేన్ జోషితో కర్ణాటక సంగీతంతో జుగల్బందీ చేశారు. చేసి భీమ్సేన్ జోషి మురిసిపోయేటట్టుగా చేశారా అని మనం చూపించవచ్చు పిల్లలకి మన సంగీత వైభవం. ఇక్కడ పుట్టిన మహానుభావులు సంగీతంలో ఎంత గొప్పవాళ్ళయ్యారో, ఎంత దార్శనికులయ్యారో పిల్లలకి ప్రేరణ. అంత గొప్ప విద్వాంసుడు బాలమురళీకృష్ణ గారు. బాలమురళీకృష్ణ గారి వేరొక గొప్ప పార్శ్వం, రవీంద్రనాథ ఠాగూర్ గారికి విశ్వకవి, గురూజీ అని 2 బిరుదులు ఉన్నాయి. అందున విశేషించి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఏకైక భారతీయుడు రవీంద్రనాథ ఠాగూర్ గారు. ఆయన 1.5 లక్షల వాక్యాలతో అంటే పదాలతో కవిత్వాన్ని ఇచ్చారు. 3 లక్షల వాక్యాలతోటి వచన రచన ఇచ్చారు. ఒక కవి తన జీవితంలో 3 లక్షల వాక్యాలతో వచన రచన, 1.5 లక్షల పదాలతో గేయ రచన చేసిన ఏకైక కవి రవీంద్రనాథ ఠాగూర్. అన్నిటికన్నా ఇంకా గొప్ప విషయం ఏమిటంటే 2 దేశాలకి జాతీయ గీతాలు రచించినటువంటి ఏకైక వ్యక్తి రవీంద్రనాథ ఠాగూర్. బంగ్లాదేశ్ జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిందే. భారతదేశానికి జాతీయ గీతం జనగణమన అధినాయక జయ హే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసింది. విశ్వములందే కవి అని, విశ్వమునకు సంబంధించిన కవి అని ఆయనకి పేరు. 70 సంవత్సరాల వయస్సులో రవీంద్రనాథ ఠాగూర్ గారికి చిత్రలేఖనం నేర్చుకోవాలనిపిస్తే ఆయన అప్పుడు చిత్రలేఖనం నేర్చుకుని 3000 చిత్రాలు గీశారు. అన్నీ అపురూప కళాఖండాలే. అసలు ఎటువంటి మాననీయులో చూడండి, వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు తారసపడ్డారు. పండిట్ భీమ్సేన్ జోషి, బాలమురళీకృష్ణ గారు. పండిట్ భీమ్సేన్ జోషి అంటే భజన్ పాడుతున్నప్పుడు కేవలం పల్లవి 1 పాడితే పరవశించిపోయి అందులో రమించిపోయి పాడుతుంటే 1.5-2 గంటలు అయిపోయినా సరే ప్రజలు తర్వాత మాట అనరేమిటి అని లేకుండా వాళ్ళు పరవశిస్తూ భజన చేసేవారు. అటువంటి వారు లేచి కౌగిలించుకునేటట్టు పాడినవారు బాలమురళీకృష్ణ గారు. ఇంత గొప్ప రవీంద్రనాథ ఠాగూర్ గారికి జీవితంలో ఒక గొప్ప కోరిక, రవీంద్ర సంగీత్ అని కొన్ని పాటలు రాశారు ఆయన. ఆ రవీంద్ర సంగీత్ రాయడానికి కారణం ఆయన తండ్రి గారు, తాతగారు అందరూ బ్రహ్మ సమాజం యొక్క బోధల చేత బాగా ప్రభావితులైన వారు. సమాజంలో ఉన్నటువంటి వైషమ్యాలు తొలగించడం, ఐకమత్యత, దయ, పరస్పర గౌరవం కలిగేటట్టుగా ప్రయత్నించాలి అంటే పరమసుకుమారమైనటువంటి కవిత్వం ద్వారానే అది సాధించగలము అని రవీంద్రనాథ ఠాగూర్ గారి ప్రబల విశ్వాసం. అది యథార్థం కూడా. అందుకని బెంగాలీ భాషలో పరమకోమలం అంటారు ఆ రవీంద్ర సంగీత్. అటువంటి పరమకోమల పదాలతో ఆయన పాటలు రాశారు. బాలమురళీకృష్ణ గారు ఒకసారి కలకత్తా వెళ్ళారు. వెళ్ళినప్పుడు రవీంద్ర సంగీత్ ఆయనకి పట్టుకొచ్చి ఎవరో ఇచ్చారు. ఇచ్చి మీకు బెంగాలీ రాదు కదా, పాడలేరు కదా అని అన్నారు. అంటే రవీంద్ర సంగీత దీనికి అర్థమేమి అని అడిగారు. అడిగి అప్పటికప్పుడు స్వరపరిచి విన్న రవీంద్రనాథ ఠాగూర్ గారు పరమ సంతోషపడేటట్టుగా బెంగాలీ భాషలో రవీంద్రనాథ ఠాగూర్ జాతి సామరస్యం కోసం
కష్టపడి రచన చేసినటువంటి రవీంద్ర సంగీత్కి శాశ్వత స్థానం కల్పించిన మహానుభావుడు బాలమురళీకృష్ణ గారు. ఈయన పాడినటువంటి ఆ బెంగాలీ రవీంద్ర సంగీత్ బెంగాల్లో అంత ప్రఖ్యాతి పొందింది రవీంద్రనాథ్ ఠాగూర్ రచనల్లో. అంటే అసలు ఆయనకి లేని కోణం లేదు. ఇతరులు అంతటి మహానుభావుల యొక్క ప్రజ్ఞ ప్రకాశించడానికి ఈయన కూడా కారణమయ్యారు. ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్లు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, బాలమురళీకృష్ణ గారు, అట్లాగే పండిత్ భీమ్సేన్ జోషి గారు, బాలమురళీకృష్ణ గారు, ప్రయాగ రామదాస్ గారి కీర్తనలు, బాలమురళీకృష్ణ గారు. ఆయన అలా కలిసి అనేక దీపాలు వెలిగించి ఒక నక్షత్ర దీపం వెలిగిస్తే ఎలా వెలుగుతుందో అలా వెలిగిన మహానుభావుడు. నిజంగా ఒక తెలుగు వ్యక్తి అప్పటికప్పుడు అలవోకగా అట్లా రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాయిలో ఉన్నటువంటి ఆ రవీంద్ర సంగీత్ని అలా పాడడం అంటే మనం ఎంత గర్వపడాలి. నిజంగా మన తెలుగువాడు అని మన పిల్లలకి చూపించి ఆ వారసత్వ సంపద సంగీతం మీద అనురక్తి కల్పించాలి. నేను మళ్ళీ అంటున్నాను, నిజానికి అట్లాంటివి చూడాలి అనుకుంటే ఇవాళ యూట్యూబ్లో అవకాశం ఉంది. కనీసం మనకు అర్థం కాకపోయినా దాని గురించి చెప్పి చూడరా ఎంత బాగా పాడారో మహానుభావుడిని చూపించవచ్చు. అంత గొప్పగా పాడారు బాలమురళీకృష్ణ గారు. గొప్పతనానికి వేరొక గొప్ప కితాబు బహుశా నాకు తెలిసినంత వరకు, మళ్ళీ అంటున్నాను నాకు తెలిసినంత వరకు, తెలుగునాట ఏ సంగీత విద్వాంసుడు పొందనటువంటి గొప్ప గౌరవం. ఆయన ఒకప్పుడు ప్రఖ్యాత హిందుస్థానీ వేణు విద్వాంసుడు రోణు మజుందార్తో కలిసి జుగల్బందీ చేస్తున్నప్పుడు బాలమురళీకృష్ణ గారు బాగా కింది స్థాయిలో మొదలుపెట్టి ఆలాపన చేస్తుంటే అంత గొప్ప వేణు విద్వాంసుడు రోణు మజుందార్ గారు వేణువు తీసేసి నేల మీద పెట్టేశారు. నేల మీద పెట్టి ఒక మాట అన్నారు, నో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ మ్యాచ్ ది రేంజ్ ఆఫ్ శ్రీ బాలమురళీకృష్ణ గారు. బాలమురళీకృష్ణ గారి యొక్క కంఠం స్థాయికి ఈ దేశంలో ఉన్న ఏ సంప్రదాయ సంగీత పరికరము కూడా అందుకోలేదు. ఆయన అంత పై స్థాయి పాడగలరు, అంత కింది స్థాయి పాడగలరు. నిజానికి ఆయన స్థాయిని ఒక సంగీత పరికరం మీద మ్రోగించి చూపిద్దామంటే సాధ్యం అయ్యేది కాదు. ఇది ఆయన సంగీతానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది ఎవ్వరికీ సాధ్యం కాదు, కారణజన్ముడు బాలమురళీకృష్ణ గారికే సాధ్యమని రోణు మజుందారు గారు అంత గొప్ప కితాబ్ ఇచ్చారు. వేణువు కింద పెట్టేసి బాలమురళీకృష్ణ గారి వంక చూస్తూ అసలు కళ్ళల్లోంచి ఆ భక్తి గౌరవాలు ఒలికిపోతుండగా ఆయనని గౌరవించిన విధానం, తండ్రిగా బాలమురళీకృష్ణ గారిని గౌరవిస్తే కొడుకుగా ఆయన రోణు మజుందార్ని ప్రేమగా మాట్లాడిన వైనం నిజంగా ఆయన సంస్కారానికి అద్దం పడతాయి. అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి, అంతటి సంగీత నిధి బాలమురళీకృష్ణ గారంటే ఇవన్నీ కూడా మన పిల్లలకి చూపించి బాలమురళీకృష్ణ గారు ఎంత గొప్పవాడో వాళ్ళకి తెలియచేయాలి. అప్పుడు పిల్లలకి కూడా వాటి మీద అనురక్తి ఏర్పడుతుంది. మన సంగీతం ఎంత గొప్పదో, ఈ సంగీతం ద్వారా ఎన్ని విషయాలు సాధించవచ్చో అర్థమవుతుంది. ఆయన చేసిన కచేరీలు, ఆయన పాడిన పాటలు ఎంత ప్రఖ్యాతి పొందాయో, ఆయన చలనచిత్రాలలో పాడిన కొన్ని పాటలు కూడా అంత అజరామరం అయిపోయాయి. ఆయన నర్తనశాల చలనచిత్రం కోసం సలలితరాగ సుధారససారం అని పాడారు. నిజానికి ఆ సలలితరాగ సుధారససారం అన్న పాట గురించి ఆ రోజుల్లో హిందూ పేపరు ఒక పెద్ద వ్యాసం ప్రచురించింది. ఎందుచేతనంటే నిజానికి ఆ పాట సముద్రాల గారు వ్రాసినప్పుడు ఆ చలనచిత్ర నిర్మాత శ్రీధర్రావు గారికి నచ్చలేదు. ఇది చాలా సంస్కృత పదకుంభనంతో ఉంది, ఈ పాట ఎవరు అర్థం చేసుకుంటారు, అవతలేమో అంత ప్రఖ్యాత నర్తకీమణి ఎల్ విజయలక్ష్మి గారిని పెట్టాం, ఆ పైన చూస్తే ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ ఒక మహారాజ పాత్రలు పోషించడం అలవాటు పడినవాడు బృహన్నల కింద నటిస్తున్నాడు,
ఆయనేమో శిష్యురాలకి సంగీతం నేర్పడం, ఇంత సంస్కృత పదగుంభనంతో ఉన్న పాట పెడితే అది ఎట్లాగా ప్రాచుర్యంలోకి వస్తుంది, అది ఎలా ఆదరింపబడుతుంది, ఆ పాట వద్దన్నారు. కమలాకర కామేశ్వరరావు గారు లేదు లేదు ఆ పాట చాలా బాగుంది, అది ఉంచుదామని ఎంతో అడిగారు. ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం సుసర్ల దక్షిణామూర్తి గారు. సుసర్ల దక్షిణామూర్తి గారు కూడా ఈ పాటే ఉంచుదాం అని చెప్పినప్పటికీ నిర్మాత శ్రీధర్రావు గారు అంగీకరించలేదు. అప్పుడు ఆ పాట తీసేసి వేరొక పాట రాయించారు. దాన్ని నిజానికి ఘంటసాల గారు జానకి గారు పాడాలి. కొద్దిగా విలంబనమైంది. ఈలోగా వాళ్ళకి అవకాశం కలగడంలో ఇబ్బంది వచ్చింది. ఈలోగా సహదర్శకులు రావికొండలరావు గారు చొరవ తీసుకుని అయ్యి బాబే అసలు ఆ సలలితరాగ సుధారససారం అన్న పాట ఎంత బాగుందండి, అది పదగుంభనంతో ఉండొచ్చు, అది వేరు విషయం, కానీ ఆ పాట కానీ బాగా పాడితే నర్తనశాల సినిమాకి శాశ్వతత్వం ఇవ్వడంలో ఆ పాట కారణం అవుతుంది, ఆ పాటే పెడదామన్నారు. ఆ మాట విన్న కమలాకర కామేశ్వరరావు గారు అయితే ఈ మాట ధైర్యంగా నిర్మాతగా నువ్వు చెప్తావా అని అడిగారు. నేను చెప్తానన్నారు. మన రావికొండలరావు ఏదో చెప్తాట అన్నారు మర్నాడు నిర్మాత దగ్గరే. అంటే లేదండి నా మాట వినండి, చిన్నవాడిని చెప్పాను అనుకోకండి, సరళితరాగ సుధారససారం పెడదామనుకుంటున్నాను అని సముద్రాల గారి వంక తిరిగితే, నాయన నేనేం చెప్పగలను, అది చాలా గొప్ప పాట అన్నారు ఆయన. ఏ ఉద్దేశ్యంలో ఉన్నారో కానీ సరే మీ అందరూ అంత గొప్ప పాట అంటున్నారు కదా అదే పెడదాం, కానీ ఎవరితో పాడిద్దాం అన్నారు. అంటే వెంటనే బాలమురళీకృష్ణ గారితో పాడిద్దాం, ఆ పాట బాలమురళీకృష్ణ గారు పాడితే చాలా బాగుంటుంది, బెంగళూరు లత గారితో కలిపి పాడిద్దామని నిర్ణయం తీసుకున్నారు. బాలమురళీకృష్ణ గారిని పిలిపించారు. అమృతం ఒలికింది ఆ కంఠంలోంచి. అసలు సలలితనాగ సుధారససారం నర్తనశాల ఎంత దూరం వెళ్ళిపోయాయంటే దాన్ని తీసుకెళ్ళి ఒకప్పుడు ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో జకార్తాలో నర్తనశాల చలనచిత్రాన్ని ప్రదర్శించారు. ప్రదర్శిస్తే ఇండోనేషియా అధ్యక్షుడు సుకార్నో అని ఆ రోజుల్లో ఆయన వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న చలనచిత్రం చూసి అందులో ఎస్వి రంగారావు గారి నటన చూసి ఆశ్చర్యపోయి చలనచిత్ర ప్రదర్శన అయిపోయిన తర్వాత రంగారావు గారిని కౌగిలించుకున్నాడు. ఎన్టీ రామారావు గారు తన జీవితంలో ఎన్ని పాటలకి అభినయం చేశాడు. కొన్ని పాటలు సొంతంగా కవుల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఇలా ఉండాలని వ్రాయించుకున్నారు. జోహారు సిఖిపించమౌళి, స్వాగతం, అటువంటి పాటలు బోల్డ్ అన్ని రాయించారు. ఇన్నిటిలోనూ అద్భుతంగా నటించారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారి జీవితంలో ఆయనకి చాలా చాలా నచ్చిన చాలా గొప్ప పాట బాలమురళీకృష్ణ గారు పాడిన సలలితరాగ సుధారససారం. అందుకే ఆయన తన సహ నిర్మాతలు, తన చలనచిత్రాలు నిర్మించినటువంటి నిర్మాతలు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా భరణి స్టూడియోకి పిలిపించి కూర్చోబెట్టి నా జీవితంలో నాకు బాగా నచ్చిన నా నటన, నాకు నచ్చిన నా పాట అని బాలమురళీకృష్ణ గారి ఈ సలలితరాగ సుధారససారం వినిపించారు. ఈ పాట ఎంత దూరం వెళ్ళిపోయిందంటే భారతీయ చలనచిత్ర రంగంలో కల్ట్ స్టేటస్ అంటారు. ఒక పాటకి కల్ట్ స్టేటస్ వచ్చింది అంటారు. కల్ట్ స్టేటస్ వచ్చింది అంటే గుర్తు ఏంటంటే ఆ పాట పాడిన తరువాత కొన్ని దశాబ్దాలు అయిపోయినా కూడా అది వినపడుతుంటే ఇతరులతో మాట్లాడుతూ అలా వినరు, అప్రయత్నంగా ఎంతో శ్రద్ధతో వింటారు. అది అంత ప్రశాంతతనిస్తుంది. ఎంత దూరం వెళ్ళిపోతుందంటే కొంతమంది చరవాణిలో తనని పిలిచినప్పుడు మ్రోగేదిగా పెట్టుకుంటారు. ఇక అటువంటి పాటని మళ్ళీ సృజించడం సాధ్యం కాదు. అంత గొప్ప పాటగా మారిపోతే దానికి కల్ట్ స్టేటస్ వచ్చింది అంటారు. అటువంటి కల్ట్ స్టేటస్ వచ్చిన పాట తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సలలితరాగ సుధారససారం ఒక్కటే. అది బాలమురళీకృష్ణ గారు పాడింది కావడం ఎంత గొప్ప విషయం. నిజంగా చలనచిత్ర రంగం గురించి చెప్పినప్పుడు అందులో బాలమురళీకృష్ణ గారు వేసిన తనదైన ముద్ర ఆ పాట మనం మన పిల్లలందరికీ చూపించి ఎంత బాగా పాడారు చూడండి ఎన్టీ రామారావు గారికి, అందులో బృహన్నల వేషం కింద ఆయన వేసినప్పుడు అని చూపించి వినిపించవలసిన పాట.
బాలమురళీకృష్ణ గారు సంగీతం గురించి మాట్లాడుతూ తరచుగా ఒక మాట అనేవారు, ముందు సాహిత్యం, సాహిత్యానికి సంగీతం, సంగీతానికి సాహిత్యం కాదు. సాహిత్యం భావ ప్రకటన. అంత గొప్పదైన భావ ప్రకటనమే పాడైపోయినప్పుడు సంగీతం పేరుతో పదాలని ఇష్టం వచ్చినట్టు విరిచేసినప్పుడు, అపభ్రంశం చేసేసినప్పుడు ఎక్కడ ఆపాలో అక్కడ ఆపితే తప్ప భావావిష్కారం జరగదు. అట్లా కాకుండా స్వరాల పేరు చెప్పి పదాల మధ్యలో అర్థం లేకుండా ఆపు చేయడం, అక్షరాలు విరిచేసేయడం, లేని దీర్ఘాలు కల్పించేయడం, ఉన్న దీర్ఘాలు తీసేయడం, దీర్ఘాక్షరాన్ని హ్రస్వాక్షరంగా పాడడం, హ్రస్వాక్షరాన్ని దీర్ఘాక్షరంగా పాడడం ఎంత దోషమో చెప్తుండేవారు. సంగీతం అనేటటువంటిది పాడే ముందు ముందు ఆ కీర్తనకి సంబంధించిన సాహిత్యం, దాని లోతుపాతులు, అందులో ప్రతిపాదింపబడిన భావం బాగా తెలిస్తే తప్ప అసలు కీర్తన పాడేటప్పుడు ఎక్కడ ఆపాలి అన్నది తెలియదు. అది బాగా తెలియాలంటే భాష మీద, భావం మీద ప్రభుత్వం ఉండాలి. బాలమురళీకృష్ణ గారు ఒక కీర్తన పాడడం అంటే అది తపస్సు. అంత బాగా కీర్తన యొక్క భావాన్ని తెలుసుకుని పాడేవారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, త్యాగరాజస్వామి వారు అసలు సంగీతం గురించి చెప్పినటువంటి పరమాద్భుతమైన కీర్తన. బహుశः ఇక సంగీతం గురించి అట్లా కీర్తనలో చెప్పడం సాధ్యం కాదు. అంత గొప్పగా చెప్పిన కీర్తన నాదతను మనిషం శంకరం. మీరు ఆ కీర్తన బాలమురళీకృష్ణ గారు పాడడం వింటే ఒక్క చోట కూడా అనవసరపు దీర్ఘం కానీ, హ్రస్వాక్షరాన్ని దీర్ఘంతో పలకడం కానీ, దీర్ఘాక్షరాన్ని హ్రస్వంతో పలకడం కానీ, భావాన్ని పాడు చేయడం కానీ ఎక్కడా ఉండదు. నాదతనుమనిషం శంకరం అంతే త్యాగరాజస్వామి వారు రాసింది. నాదాతనుమనిషం శంకరం అని త్యాగరాజస్వామి వారు రాయలేదు. ఒక వాగ్గేయకారుడు, ఒక పవిత్రమూర్తి, మహాపురుషులు వ్రాసినటువంటి కీర్తన పాడేటప్పుడు దాన్ని ఎట్లా పాడాలో అట్లాగే భావావిష్కారం చెయ్యాలి. పైగా కేవలం భావం సరిపోదు. అప్పుడు వాగ్గేయకారుడు పొందినటువంటి అనుభూతి ఆ పాట పాడేటప్పుడు వ్యక్తం కావాలి. అది భక్తి. త్యాగరాజస్వామి వారి మీద భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, పాడేటప్పుడు త్యాగరాజస్వామి వారు అది ఎంత భక్తితో ప్రతిపాదన చేశారో పాడేటప్పుడు ఆ భక్తి ఆవిష్కృతము కావాలి. అది పండిన వ్యక్తి పాడుతున్నాడు అని గుర్తు. లేకపోతే అది పాట ప్రజ్ఞాపాఠమాల కోసం పాడినట్టు ఉంటుంది. మీరు బాలమురళీకృష్ణ గారు పాడినటువంటి నాదతను మనిషం శంకరం వినండి. ఆయన పాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా పదవిభాగం చేసి పాడతారో. నాదతను అనిశం శంకరం నమామి మే మనసా శిరసా. అది గట్టిగా ఊరికే ఏదో సంగీత ప్రజ్ఞాపాఠవాలు ఆవిష్కరించడానికి పాడేది కాదు. నమామి మీ, నేను నమస్కరిస్తున్నాను. మనసా శిరసా అంటే త్రికరణములు, మనసు, కాయము, వాక్కు మూడిటిని శంకరా నీ దగ్గర నమస్కరించి చెప్తున్నాను. నాదతను మనిషం శంకరం, శంకరుని యొక్క తనువే నాదము. మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం. మళ్ళీ మళ్ళీ విని సంతోషించవలసినది మోదకర నిగమోత్తమ సామవేద సారం. అన్ని వేదములలోకి కూడా గొప్పదై శాంతిని ఇవ్వగలిగినటువంటిది, సంతోషింపచేయగలిగినటువంటి సామవేద సారం ఈ సంగీతం. వారం వారం మళ్ళీ మళ్ళీ వినవలసినది. సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని వర సప్తస్వర విద్యాలోలం విదలిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం. యమధర్మరాజు గారిని తన ఎడమకాలితో తన్నినటువంటి పరమశివుడు కూడా ఈ సప్తస్వరాలు వింటున్నప్పుడు విద్యాలోలం, లౌల్యాన్ని పొందుతట. నిజానికి అవి ఎక్కడి నుంచి వచ్చాయి? సద్యోజాతాది పంచవక్త్రజ, ఆయన 5 ముఖాలు, సద్యోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానములన్న ముఖంలోంచి శివుడు ఎంత సనాతనుడో అంత సనాతనమైనటువంటి స్వరాలు.
శివస్వరూపమే అయిన స్వరాల్ని శివుడే విని అంత ఆనందాన్ని పొందుతాట. అది వినాలని కోరుకుంటాట. అందుకని విద్యాలోలం విదలిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం అది పాడేటప్పుడు అంత వినయంగా అంత భక్తితో శంకరుడి దగ్గర కూర్చొని నమామి మే శిరస మనస అంటే ఎంత భక్తితో బహుశా త్యాగరాజు గారు ఆ రోజుల్లో పాడి ఉంటారో. మళ్ళీ మీరు ఆ పాట వింటున్నప్పుడు మీకు త్యాగరాజస్వామి శివుడి ముందు కూర్చుని కించిత్ దోషం లేకుండా సాహిత్యాన్ని సంగీతంతో కలపడం, సంగీతం కోసం సాహిత్యాన్ని పాడు చేసేయకుండా ఉండడం, నాదా తను మనిషం అనకుండా నాదా తను అనిశం శంకరం అని విభాగం చేసి అంత గొప్పగా పాడడం. నిజంగా అసలు సంగీత సాహిత్యముల యొక్క విలువ తెలిసి పాడడం అంటే ఏమిటో బాలమురళీకృష్ణ గారి కంఠంలో వినవలసింది. ప్రత్యేకించి సంగీతం నేర్చుకునే వాళ్ళకి ఆయన పాటలు పాఠాలు అని బాలసుబ్రహ్మణ్యం గారు అన్నారు అంటే ఇదే కారణం. మనం పిల్లలకి ఆయన పాడిన పాటలు వినిపించి ఇది పాట పాడవలసిన విధానం, భావాన్ని బాగా అర్థం చేసుకొని దానికి ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. భావం అర్థం కానప్పుడు పరవశం ఉండదు, పరవశం లేనప్పుడు పాట యందు ఆ మాధుర్యము రాదు. భావం తెలుసుకోవలసిన అవసరం ఎంత ఉంటుందో బాలమురళీకృష్ణ గారు ఈ కీర్తన పాడడంలో అర్థమవుతుంది. పిల్లలకి చూపించి మనం వాళ్ళకి ఉత్సాహం నేర్పవలసి ఉంటుంది. సంగీతం విషయంలో బాలమురళీకృష్ణ గారు స్పృశించని కోణం లేదు. ఉత్తర భారతదేశంలో తారానాలు అంటారు, మన వైపు థిల్లానాలు అంటారు. ధిల్లానాలో తన ధీం ధీర్ తనతోం అన్న మాటలు ఎక్కువగా వస్తుంటాయి. థిల్లానా పాడడం అస్సలు తేలిక కాదు అని చెప్తారు. ఎందుకని అంటే 4 విషయంలో ప్రభుత్వం ఉన్నవాడు మాత్రమే ధిల్లానా చాలా బాగా పాడగలరు అని. 1 వేగం, అంత వేగాన్ని అందుకోగలగాలి. 2 ఉచ్చారణ, అంత వేగంతో పలికేటప్పుడు ఉచ్చారణ యందు అస్సలు తడబాటు రాకూడదు. స్పష్టత, మీరు ఏది పాడుతున్నారో అది అంత స్పష్టంగా వినపడుతుండాలి అక్షరాలు తప్ప అపభ్రంశం కావడానికి వీలు లేదు. లయ, లయ తప్పకుండా పాడాలి. ఈ 4 ఏకీకృతమైనప్పుడు అట్లా పాడిన తిల్లానా ఏది ఉంటుందో అదే జనరంజకమవుతుంది అని ప్రశస్తి. ప్రత్యేకించి దక్షిణాన భరతనాట్యానికి తిల్లానాకి బాగా దగ్గర సంబంధమని విజ్ఞులు చెప్తారు. ఇందులో ఉత్తర భారతదేశంలో తారానా పాడడంలో ఉస్తాద్ నిస్సార్ హుస్సేన్ ఖాన్ అని ఆయన నాలుక కదలడం గురించి ఏమని వర్ణిస్తారంటే, నీటిలో చేప పిల్ల పరిగెడితే ఎంత వేగంగా పరిగెడుతుందో నోటిలో ఆయన నాలుక అలా కదులుతుంది. ఉత్తర భారతదేశంలో తారానా పాడితే ఉస్తాద్ నిస్సార్ హుస్సేన్ ఖాన్ ఎట్లా నాలుకని కదపగలరో మళ్ళీ అంత వేగంగా అట్లా నాలుకను కదిపి అట్లా తిల్లానా పాడగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవాలు బాలమురళీకృష్ణ గారి సొత్తు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ఎవరో రచన చేసిన తిల్లానా అంత సాధన చేసి పాడడమే అంత కష్టం. అలవోకగా అప్పటికప్పుడు వేదిక మీద తాను కూర్చుని రచన చేస్తూ పాడేసేవారు తిల్లానాలు బాలమురళీకృష్ణ గారు. నిజంగా అటువంటి సంగీత విద్వాంసుడు తెలుగునాట పుట్టడం మనం అందరం ఎంత గర్వించదగిన విషయమో మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి తెలియచెయ్యాలి. ఆయన వేదికల మీద రాగతాళయుక్తంగా శృతిపేయంగా పాడినటువంటి తిల్లాలాలు అజరామరమైపోయి నిలబడిపోయి, ఇప్పుడు ఉన్న సాంకేతిక పురోగతిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను చెప్పిన అనేకమైనటువంటి కోణాలు, వేరువేరు కోణాలన్నీ కూడా నిజానికి పిల్లలకి చూపించి ఒక విద్వాంసుడు ఇట్లా తయారు కాగలిగాడు. కనీసం కొన్నైనా నేర్చుకుని ఈ సంగీత వారసత్వ సంపదని మీరు నిలబెట్టమని మనం పిల్లలకి ఉపదేశం చేయొచ్చు. అంత గొప్ప తిల్లానాలు పాడారు బాలమురళీకృష్ణ గారు. బాలమురళీకృష్ణ గారి సంగీతానికి ఉన్న బహుకోణాలలో తెలుగునాట ప్రత్యేకించి తెలుగు భాషలో రచింపబడిన త్యాగరాజస్వామి వారి కీర్తనలు కానీ రామదాసు గారి కీర్తనలు కానీ అంత ప్రఖ్యాతి పొందడానికి
ఈ కాలంలో ప్రధాన కారణమైన గాయకులలో ఒకరు బాలమురళీకృష్ణ గారు. ప్రత్యేకించి రామదాసు గారి కీర్తనలు ఆంధ్రదేశంలో అన్ని ఇళ్లల్లో అలా వినపడ్డాయి అంటే దానికి కారణం బాలమురళీకృష్ణ గారు. ఆయన ఒక్కొక్క కీర్తన పాడేటప్పుడు ఎంత పరవశించి పాడుకునేవారంటేట, నాతో ఒకసారి మాట్లాడుతూ అన్నవరం రామస్వామి గారు ఒక విషయం చెప్పారు. ఆయన ఇటలీలో కచేరీ చేస్తున్నారట బాలమురళీకృష్ణ గారు. చేస్తూ చేస్తూ ఆ కీర్తన పాడుతూ పారవస్యంలోకి వెళ్ళిపోయి తక్కువేమి మనకు అని ఇలా చూపించారు తలుపు వైపు. అంటే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అని ఇలా చూపిస్తే అందరూ లేచి నిలబడి తలుపు వంక చూశారట, రాముడు గారు వచ్చేస్తున్నాడా అని. అంటే ఆయన పారవస్యం అలా ఉండేదిట. అలా పాడేవారు రామదాసు కీర్తనలో. ప్రత్యేకించి అన్నీ నేను చెప్పిన భావంతో ఉండవుగా, కొన్ని దెప్పి పొడుస్తున్నట్టుంటాయి, కొన్ని నిలదీసినట్టుంటాయి, కొన్ని ఏమి నిన్ను నేను ఏం అడిగానని ముఖం చాటేస్తున్నావు, నిన్ను అది అడిగానా ఇది అడిగానా అని అంత స్వాతంత్ర్యంతో భగవంతుడితో కలహించాలంటే ఎంత స్వేచ్ఛ ఉండాలి, ఎంత రాముడికి దగ్గరగా జరిగిపోగలగాలి. ఆ పాడేటప్పుడు పాట పాడుతున్నప్పుడు ఉంటే అర్థం ఉండదు దానికి. అది భగవంతుడితో మాట్లాడుతున్నట్టే ఉండాలి ఆ కీర్తన. అందులో ప్రత్యేకించి ఆయన తన గాత్రం ద్వారా ప్రాణప్రతిష్ఠ చేశారు. మీరు ఆ పాట వింటుంటే మీకు ఎదురుగుండా రామదాసు గారు రాముడితో కలహిస్తున్నట్టే ఉంటుంది. ఏదో దృశ్యం మీ కళ్ళకు కనపడేటట్టు పాడారు. అందులో సీతారామస్వామి నీ చేసిన నేరములేమి, ఏమయ్యా నేనేం నేరం చేశాను, నీ పద పంకజ యుగమును ప్రీతిగా తలపగ భేదమించి తిన, నేను కోరుకున్నది ఏమిటి, నీ పాదముల యందు భక్తి అనురక్తి, దానికి నన్ను అంత ఇబ్బంది పెట్టేసి కనపడకుండా ఉండవలసినంత అవసరం ఏమిటి, నీ 10 వేళ్లపు రత్నపు ఉంగరములు అడిగానా, బంగారు శాలువ పాగా అంగీలడికట్లు అడిగి తినా, చెవులకు చవుకట్లు మువ్వలు గొలుసులు ముత్యపు సరములు అంగనలకు నేనడిగి తినా, హేమకిరీటం పుష్పపు ధామములడిగి తినా, మురుగులు గొలుసులు మిముసేవించుటకై ఘనముగరమ్మని పిలిచితి, కానీ ఇవేమన్నా నేను అడిగానా, ఇమ్మన్నానా రామా మిమ్మల్ని, లేకపోతే భద్రాచలానికి నువ్వు గొప్ప అధీశుడు అని నిన్ను ప్రభుత్వం ఇమ్మని అడిగానా, లేకపోతే నీ చేతికున్న దాన కంకణం ఇమ్మని అడిగానా, నువ్వు పెట్టుకున్న మొలనూలు అడిగానా, కుంచెడు నేలకు ఎక్కువగా నేనేమైనా అడిగానా, అంతకు మించి నేను అడిగింది ఏం లేదే, ఇవేమీ లేదు, ఒకసారి కనపడవయా నీ పాదసేవ చేస్తానన్నాను. అదేదో పెద్ద అపరాధం అన్నట్టు అసలు కనపడకుండా ఆ దాక్కోవడం ఏమిటి రామా, కనపడవా, ఏమిటి కష్టం, నేను పాదసేవ చేస్తాను రమ్మన్నాను కానీ నిన్నేమైనా ఇమ్మన్నానా వచ్చి, ఏమయ్యా ఎందుకు కనపడవు, ఎంత ధైర్యం ఉండాలంటే అలా దెబ్బలాడాలంటే. నిజంగా ఆ దెబ్బలాడడం రామదాసు గారు రామచంద్రమూర్తితో పాడుతూ దెబ్బలాడినప్పుడు ఎట్లా ఉందన్న విషయాన్ని మనోనేత్రంతో చూడటమే తప్ప ప్రత్యక్షంగా చూడడం ఇప్పుడు మనకి సాధ్యం కాదు కదా. దాన్ని నిజంగా బాలమురళీకృష్ణ గారు తన గాత్రంతో పాడేటప్పుడు పరకాయ ప్రవేశం చేసి రామదాసు గారు అయిపోయి మనకి రామదాసు గారిని రాముణ్ణి కూడా ప్రత్యక్షం చేసేసి రామదాసు గారు అలా నిలదీసేస్తుంటే అవ్వ 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 అని సీతమ్మతో చూడు 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 అంటున్న రామచంద్రమూర్తి మనకు కనపడతారు. అంత బాగా పాడారు. నిజంగా భావావిష్కారం అంటే అది. పట్టాభిషేకం చేశారు రామదాసు గారి కీర్తనలకి. అది మనం పిల్లలకి వినిపించి ఇదిరా పాడడం అంటే భావావిష్కారం చేసినది సంగీతం. ఇలా నేర్చుకోండి సంగీతం అని నేర్పాలి. బాలమురళీకృష్ణ గారు సంగీతంలో ఒక మహాసముద్రం. దాని లోతులు స్పృశించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ వారి పరమ పవిత్రమైన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ సముద్రం 4 ఒడ్లకి వెళ్ళి ఒక నమస్కారం చేయడంతో సమానం. నిజానికి సముద్రం 4 వైపులకి వెళ్ళి నమస్కారం చేయడం కూడా అంత తేలిక కాదు. ఒకవైపు నిలబడి సముద్రానికి నమస్కారం చేయడంతో సమానం. కాబట్టి అటువంటి బాలమురళీకృష్ణ గారి సంగీతంలో మరొక పెద్ద పార్శ్వం, చాలా గొప్ప పార్శ్వం ఆయన పాడిన తత్వాలు. నేను ఈ తత్వాల గురించి ప్రస్తావన చేసి మంగళహారతితో ఈనాటి నా ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. ఈ తత్వాలు పాడడంలో ఆయనే సాటి. తెలుగునాట ఈ తత్వాలు పాడడానికి ఒక ప్రత్యేకత ఉంది. లలిత సంగీతానికి ఈ తత్వాలకి
ఆంధ్రదేశంలో చాలా విశేషమైన ప్రఖ్యాతి. లలిత గీతాలలో అసలు ఎంత గొప్ప గొప్ప భావాలు. ఘంటసాల గారికి అంత ఇష్టం తెలుగునాట లలిత గీతాలంటే. అట్లాగే తత్వాలలో తేలిక భాషలో ఎంత గొప్ప తత్వాన్నో ఉపదేశం చేస్తారు. ఎన్నో మాటలు మాట్లాడిన వ్యక్తి, ఎన్నో పాటలు పాడిన వ్యక్తి, లోకాన్నంతటినీ మురిపింపచేసిన వ్యక్తి. ఆయనను ఒక్కసారి చూస్తే బాగుండు. ఇన్ని మాటలు పైకొచ్చిన కంఠం, ఇన్ని పాటలు పైకొచ్చిన కంఠం అని అందరూ ఆ గూటికి వెళ్ళి ఆ చిలకని చూసి వస్తుండేవారు. ఒకనాడు ఆ గూట్లో ఉన్నటువంటి ఆ రామచిలకని గువ్వలు ఎత్తుకుపోయి, అంటే పైకి చిలక శరీరం ఒక్కటే ఉంది, కానీ అసలు లోపల ఉండవలసిన రామచిలక ఏదుందో దాన్ని గువ్వలు పట్టుకుపోయి. ఇప్పుడు అది పలకదు, మాట్లాడదు, అది ఉంది ఇంట్లో. కానీ ఆయనని చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ ఆయన బయటికి గదిలోకి వచ్చేటప్పటికీ ఆనందపడిపోయి లేచి నిలబడేవారు, అమ్మా ఆయన వచ్చారని. ఆయన పార్థివ శరీరం అలా పడుకుని ఉంటే ఇప్పుడు గొంతు గుండెతో నిండిపోయింది. అంటే గుండె గొంతులోకి వచ్చేసి కళ్ళమ్మ నీళ్లు కారుతూ, అయ్యయ్యో ఈ చిలక ఇలా పడుకునుంది, ఇందులో ఉన్నటువంటి ఈ రామచిలకని ఆ గువ్వలు ఎత్తుకుపోయాయి, ఈ గూడు చిన్నపోయింది, వస్తున్నారు కానీ అందరి మనసులలో బెంగే, అందరి మనసులలో ఏదో బాధే, అందరి కళ్ళల్లో నీళ్ళే. ఎక్కలేని పర్వతాలు ఎన్నెన్నో, వాటికి 1000 నూర్లు నిచ్చెలు లేచి వెతికినా కూడా ఈ చిలకని వెళ్ళి వెతికి పట్టుకొద్దాం, ఇలాంటి చిలక మళ్ళీ దొరుకుతుందా, అయ్యో ఈ చిలక వెళ్ళిపోయింది అని పట్టుకొద్దామని ఎంత ప్రయత్నించినా ఎక్కలేని పర్వతాలకి ఎన్ని 1000 నూర్లు నిచ్చెలు లేచి ఎక్కినా ఆ చిలక జాడే కనపడదే. పంచ పరమాన్నాలు తెచ్చి అక్కడ పెట్టి పళ్ళెల్లో, చిలక తినవే అంటే లేవదే, ముట్టుకోదే. మాణిక్యం చేతిలో పెడితే పట్టుకోదు, ఆ మాణిక్యాన్ని నొక్కదు, మాణిక్యం అక్కర్లేదు. అంత పంచపరమాన్నాలు పెట్టినా తినదు, మాట్లాడదు. ఇక్కడే ఉన్నావు, మరి నీలో రామచిలక ఏది అంటే గువ్వలు ఎత్తుకుపోయి, ఎప్పుడు ఎత్తుకుపోయాయో తెలియదు, కనపడదు, పట్టుకుపోయి. కాబట్టి ఇప్పుడు లేదు అందులో ఉండవలసిన రామచిలక. ఆ రామచిలక వెళ్ళిపోతే అది ఎంత బాధగా ఉంటుందో. కొండ మీద బండివాలెను, గుండె 2 చెక్కలాయను. అటువంటి చిలక ఎగిరిపోయింది, ఇప్పుడు ఆ పాడే చిలక లేదు అన్న భావం ఎంత బాధాకరంగా ఉంటుందో. బాలమురళీకృష్ణ గారు శరీరంతో ఉన్నప్పుడు పాడారు తత్వం. ఆ పాట ఇప్పుడు వింటున్నప్పుడు బాలమురళీకృష్ణ గారే జ్ఞాపకానికి వస్తారు. ఏదా చిలక, ఇన్ని విన్యాసాలు చేసిన చిలక, ఇంత సంగీత సముద్రాన్ని ఔపోసన పట్టిన చిలక, అసలు అది నాలుక నీటిలో చేపపిల్ల అన్నట్టుగా కదిలిన చిలక ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. అప్పుడు పాడిన తత్వం. కానీ మనిషి శరీరం ఎంత అశాశ్వతం. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగా పుణ్యకార్యాలు చేసి నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్పడానికి అప్పుడు పాడిన తత్వం ఇప్పుడు అది వింటున్నప్పుడు మనకి సహజంగా బాలమురళీకృష్ణ గారి జ్ఞాపకానికి వస్తారు. ఒక తత్వం పాడడం అంటే బహు తక్కువ సంగీత సాధనాలతో గుండెలోకి ఈట దిగితే ఎలా ఉంటుందో తత్వాన్ని అంత బాగా మనసులోకి చొప్పించగలిగిన ప్రజ్ఞ ఆ పాడడంలో, అంత తేట తెలుగులో. నిజంగా ఇది ఆంధ్రదేశంలో చిన్న కథ, లలిత గీతం, తత్వం ఇవన్నీ ఇంత గొప్పవి. ఇలా పాడడం నేర్చుకోవాలని పిల్లలకి నేర్పాలి. బాలమురళీకృష్ణ గారి తత్వాలు వినిపించాలి. ఆ ప్రయత్నం చేద్దాం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. బాలమురళీకృష్ణ గారు తన జన్మ సార్థక్యం చేసుకున్నారు. ఆయన ఇప్పుడు భూమి మీద శరీరంతో లేకపోయినా
ఈ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆయన పేరు నిలబడిపోగలిగినంత గొప్ప కీర్తిని సముపార్జించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారు తప్పకుండా మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చి ఎక్కడికి పోతుంది ఆ సంగీతం మీద అనురక్తి? మళ్ళీ అంతకన్నా ఎక్కువ ప్రభావంతో మహావిద్వాంసుడై భారతీయ సంగీతాన్ని అంత ఖ్యాతితో ఇంకా బాగా ప్రకాశించేటట్లు చేస్తారు. అయితే భగవంతుడికి నా ప్రార్థన ఏంటంటే, ఈసారి బాలమురళీకృష్ణ గారు వచ్చినప్పుడు మా వంశంలో పుట్టేటట్టుగా చేయమని ప్రార్థిస్తున్నాను. అటువంటి బాలమురళీకృష్ణ గారు అలవోకగా అనేక కీర్తనలు తిల్లానాలు చేశారు. ఒకప్పుడు ఒక సభలో కచేరీ పూర్తి చేస్తూ ఆయన హనుమ మీద మంగళహారతి, ఎందుకనంటే సాధారణంగా ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేసేటప్పుడు వినాయకుడి మీద, పూర్తి చేసేటప్పుడు హనుమ మీద, పవమానసుతుడు పట్టు పాదార విందములకు నీనామ రూపములకు జయ జయమంగళం. హనుమ మీద ఆయన అప్పటికప్పుడు ఒక మంగళహారతి పాడారు. హనుమ అనుమ అంటూ అమ్మ తిప్పుతూ ఎంత గొప్పగా అప్పటికప్పుడు ఆ మంగళహారతి పాడారో, ఆ మంగళహారతితోటే ఆయన జన్మదినోత్సవానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం పరిసమాప్తి.